అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్కు ఇచ్చిన 10 రోజుల గడువు దగ్గర పడిందన్నారు. సమయం మించిపోతుందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇక మరోవైపు అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేశాయి. అయితే ఇందుకోసం అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. తమ గగనతలంపై పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ సైన్యం పేర్కొంటుంది. మరోవైపు పాకిస్తాన్లో చర్చలను తాము ఎన్నడూ తిరస్కరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి తెలిపారు. ఈ విషయంలో టెహ్రాన్ వైఖరిని అమెరికన్ మీడియా తప్పుగా చిత్రీకరిస్తుందంటూ ఆరోపించారు. అయితే ఎటువంటి చర్చలైనా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఉండాలని స్పష్టం చేశారు. అమెరికా షరతులు పెడుతుందంటే ఆందోళనకర అంశమని అబ్బాస్ అగర్చి ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆకస్మికంగా విరుచుకుపడింది. అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేయడంతో ఇజ్రాయెల్ కు భారీ నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టెల్ అవీవ్ నగరంలోని సైనిక బంకర్లు, కీలక విద్యుత్ కేంద్రాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇజ్రాయెల్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఈ మెరుపు దాడుల్లో కనీసం 78 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారని, 1000 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. జెరూసలేం నగరాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది ఇరాన్. వరుస క్షిపణి దాడులతో తూర్పు జెరూసలేం ప్రాంతంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇక ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగాయి. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని వచ్చినటువంటి ఒక క్షిపణిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో పాటు పలు కీలక సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టుగా ప్రకటించారు. ఇరాన్ సైన్యం లెబనాన్ కు చెందిన హెజ్బుల్లాలతో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లుగా హౌతీలు పేర్కొన్నారు.